హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. మనం స్టోరీస్ చూడక చాలా రోజులైనట్టుంది కదా ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఒక స్టోరీని చూసేద్దాం. స్టోరీని చూసే ముందు మన ఛానల్కు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ చేస్తే లడ్డు తిన్నంత తీయగా ఉంటుంది మాకు. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా? అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇది తెల్లవారుజాము సమయం. చిన్ని వాళ్ళ ఇంట్లో కోడి కూస్తుంది. అప్పుడే తెల్లవారిపోయిందా? అరే, రేపు అసలే రాఖీ పౌర్ణమి. గీతకి కాల్ చేసి చెప్పాలి, షాపింగ్కి ఏమైనా వస్తుందేమో. ఫస్ట్ వాకిలంతా ఊడ్చేసి శుభ్రం చేస్తాను. అలా అనుకుంటూ చీపురు కోసం వెతుకుతూ ఉంటుంది. అరెరే, ఈ చీపురు ఎక్కడ పెట్టానబ్బా? ఓ, ఇక్కడుంది. ఈ చిన్ని ఎక్కడ ఏ వస్తువులు పెడుతుందో తనకే తెలీదు. అలా అనుకుంటూ సీత ఊడుస్తూ ఉంటుంది. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రలేచి బయటకు వస్తారు. సీత, నేను పొలంలోకి వెళ్ళి రావాలి. నాకు చాలా పనులున్నాయి. త్వరగా కాఫీ రెడీ చెయ్యి. సరేనండి, తీసుకుని వస్తాను. ఏమండి, నేను మీకు ఒకటి చెప్పాలి. ఏంటో చెప్పు సీత. రేపు రాఖీ పౌర్ణమి కదా అండి. చిన్ని జున్నుకి రాఖీ కడుతుంది కదా, అలాగే నేనేమో కృష్ణకి రాఖీ కట్టాలి. అందుకోసం నేను గీత షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అరే, ఇది చెప్పడానికా సీత ఇంతసేపు నా టైం వేస్ట్ చేస్తున్నావు? సరేలే, వెళ్ళి రండి. అంతలో చిన్ని సీత వాళ్ళ మాటలు విని బయటకు వస్తుంది. మమ్మీ, ఏంటి ఇంత ఉదయాన్నే ఏంటో షాపింగ్ అంటున్నారు? దేనికి మమ్మీ? అంతా వినే ఉంటావు కదా చిన్ని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? షాపింగ్ అని విన్నావు కదా. అదే మమ్మీ, షాపింగే ఎందుకు అని అడుగుతున్నాను. రేపు రాఖీ పండుగ కదా చిన్ని, అందుకే నేను మీ మామయ్యకి రాఖీ కట్టాలి కదా, అలాగే నువ్వు కూడా జున్నుకి కడుదు గాని. హే, భలే 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 భలే, నేను కూడా రాఖీ కడుతున్నాను. హే, అలా చిన్ని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సరే సీత, నేను వెళ్ళొస్తాను, నాకు లేట్ అవుతుంది. అలా అంటూ చిన్ని వాళ్ళ నాన్నగారు పొలానికి వెళ్తారు. చిన్ని, నీకు స్కూల్ ఉంది కదా, నువ్వు రెడీ అవుతూ ఉండు. నేను గీతకు కాల్ చేసి షాపింగ్ గురించి మాట్లాడతాను. అలాగే మమ్మీ, నేను రెడీ అవుతూ ఉంటాను, మీరు కాల్ చేయండి. సరే సరే. నా మొబైల్ ఎక్కడుందబ్బా? ఇక్కడుంది. అమ్మయ్య, దొరికేసింది. అలా సీత గీతకి కాల్ చేస్తుంది. హలో గీత, ఏం చేస్తున్నావు? సీత అక్క, ఇప్పుడే అలా కూర్చునున్నానక్క. మీరేం చేస్తున్నారు? నేను ఇప్పుడే లేచాను గీత. ఇప్పుడే ఆయన పొలానికి వెళ్ళారు, అర్జెంట్ వర్క్ ఉందని. ఓ అలాగా, ఇంకేంటక్క సంగతులు? అదే గీత, రేపు రాఖీ పండుగ కదా, షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం కదా. అవును కదా సీతక్క, వెళ్దాం. నాకు కూడా షాపింగ్ చేసే పనుంది, వెళ్దాం సీతక్క. సరే గీత, చిన్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే వెళ్దాం. సరే సీతక్క, ఉంటాను. జున్ను కూడా స్కూల్ ఉంది కదా. సరే గీత, బాయ్. అలా సీత కాల్ కట్ చేస్తుంది. మమ్మీ, అప్పుడే కాల్ మాట్లాడేశారా? చిన్ని, నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు? టైం అవుతుంది కదా, త్వరగా రెడీ అవ్వు, మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. మమ్మీ, మరి నేను కూడా మీతో పాటు షాపింగ్కి వస్తాను. ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏంటి, ఎందుకు వెళ్ళావు? మీ టీచర్కి కాల్ చేస్తానుండు. మమ్మీ ప్లీజ్, మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, కాల్ చేయకండి. మా టీచర్ క్లాస్లో అందరి ముందు తిడతారు. వద్దు మమ్మీ. సరే, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, సరేనా? అంతలో గీత జున్నుని తీసుకుని సీత వాళ్ళ ఇంటికి వస్తుంది. సీతక్క, సీతక్క, ఏం చేస్తున్నారు? చిన్ని స్కూల్కి వెళ్ళిందా? వచ్చావా గీత? లేదు గీత, ఈరోజు మనం షాపింగ్కి వెళ్తున్నామని తెలిసి స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంది.
ఈ జున్ను కూడా అంతే సీతక్క, స్కూల్కి వెళ్ళను అంటూ ఒకటే గొడవ. అందుకే నేను జున్నుని కూడా తీసుకుని వచ్చాను. సరేలే, ఏం చేస్తాం, ఇంక వెళ్దాం పదండి. అలా చిన్ని, జున్ను, సీత, గీత షాపింగ్కి బయలుదేరుతారు. ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే అమ్మాయి వస్తూ ఉంటుంది. మమ్మీ అక్కడ చూడండి, ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే ఆంటీ వస్తున్నారు. గీత, ఒక్కసారి అక్కడ ఆగి మనకేమైనా కావాలంటే తీసుకుందామా? అలాగే సీతక్క. మమ్మీ నాకు బాల్ కావాలి. అరే జున్ను, నువ్వు ఇలాగే గోల చేసావంటే నిన్ను స్కూల్కి తీసుకుని వెళ్ళి అక్కడే వదిలేస్తాను. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. సరే మమ్మీ, అల్లరి చెయ్యను, బుద్ధిగా ఉంటాను. మమ్మీ ఒకటి బాల్ కొనివ్వండి ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. సరే జున్ను, కొనిస్తానులే కానీ నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు. రెండమ్మా రండి. అరే గీత, ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉన్నారు? రాఖీల కోసమని షాప్కి వెళ్తున్నాం. ఇంతలో నువ్వు కనిపించావు. అవునా, నేను రాఖీలు కూడా తీసుకొని వచ్చాను. రేపు రాఖీ పండుగ కదా, అందరూ కొంటారు కదా అని. అవునా, రాఖీలు ఇక్కడే ఉంటే ఇక్కడే తీసుకుందామక్క. సరే గీత, ఇక్కడే తీసుకుందాం. చూడు, ఇదిగో నాకు ఈ సామాన్లు, ఇంకా ఈ రాఖీలు. ఎంతైంది? ఇవన్నీ కలిపి 300 అయింది. సరే, నా బిల్లు కూడా చెప్పు. ఇవన్నీ ఎంతైంది? మీ బిల్ 250 అయ్యింది. సరే, తీసుకో. అలా షాపింగ్ చేసి ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.